వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో ఇవాళ మరి ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి వైటమిన్ డి గురించి. సో వైటమిన్ డి మ్యాక్సిమం 10 మెంబర్స్కి చెక్ చేస్తే కనుక 8 మెంబర్స్కి తక్కువగా ఉంటుంది మన ఇండియాలో. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి అండ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతారు అండ్ ఆ సన్ ఎక్స్పోజర్ అనేది చాలా మందికి ఉండట్లేదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వైటమిన్ డి వచ్చేసి మనకు కాల్షియం అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది, మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది అండ్ అలాగే దీనివల్ల మనకు బోన్ డిసార్డర్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వైటమిన్ డి మ్యాక్సిమం ఎవరికి అంత ఈజీగా సిమ్టమ్స్ అనేది కనిపించదు, బట్ అది సివియర్ అవుతే మాత్రం చాలా ఇష్యూస్. అంటే ఎక్కువగా వాళ్ళు చాలా త్వరగా టైర్డ్ అయిపోతూ ఉంటారు, అపిటైట్ చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది అండ్ అలాగే వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతూ ఉంటారు తెలియకుండానే. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వైటమిన్ డి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అండ్ అలాగే వైటమిన్ డికి సంబంధించిన ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో చాలా డిపెండెన్సీస్ ఉన్నాయన్నమాట వైటమిన్ డి మీద. అవును. ఓకే, మరి దీనికి తగ్గట్టుగా ఏ రెసిపీతో వచ్చేసాం? సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర శనగపిండి చీలా. ఓకే, సో చీలా చేయబోతున్నాం అనమాట, అది కూడా తోటకూరతో. ఎస్, అవును. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సో మరి ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే సో తోటకూర, అలాగే చక్కగా మనకి ఉల్లిపాయలు కానివ్వు, వెజిటబుల్స్, టమాటోస్ అండ్ ఆల్సో శనగపిండి, ఇంకొకటి బైండింగ్, ఇంకొకటి ఏంటంటే జొన్నపిండి కూడా. జొన్నపిండి, సో శనగపిండి మాక్సిమం చాలా మందికి పడదు, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయని అంటారు. సో మనం రెండు కూడా ఈక్వల్ గా వేసుకుంటున్నాం, జొన్నపిండి అండ్ అలాగే శనగపిండి. అలాగే మనం బీన్స్, క్యారెట్ కూడా తెచ్చుకున్నామా? ఎస్, అవును. ఓకే, స్టార్ట్ చేద్దామా పల్లవి? స్టార్ట్ చేసేద్దాం. సో ఒక మిక్సింగ్ బౌల్, అలాగే స్పూన్ కూడా. సో ఫస్ట్ మనం జొన్నపిండి వేసేసుకుంటున్నాం మొత్తము. ఇవి ఎంత ప్రపోర్షన్స్లో వేసుకోవాలి? సో ఇది వచ్చేసి మనం 1:2 రేషియోలో వేసుకోవచ్చు. అండ్ శనగపిండి, ఎవరికైతే బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటుందో వాళ్ళు కొంచెం శనగపిండిని తక్కువ వేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనం శనగపిండి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ కంప్లీట్గా శనగపిండితో కూడా చేసుకోవచ్చు చీల. సో ఇలా చేసుకుంటే ఏంటంటే శనగపిండిలో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే పడదో ఇలా వేరే ఫ్లవర్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసిద్దాం ఫస్ట్. ఓకే, సో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. ఇప్పుడు ఈ డ్రై పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. సో చీలా అనేది మనం యూజువల్లీ బ్రేక్ఫాస్ట్గా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. ఎస్, అవును. నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం కూడా చీలాస్ని చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు, బికాస్ అందులో మనం ఏ వెజిటేబుల్స్ వేసినా సరే చక్కగా మెర్జ్ అయిపోతుంది. అవును. అండ్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకైతే చాలా ఈజీ రెసిపీ అండి. అండ్ ఇంకొంచెం ఏంటంటే దండిగా కూడా ఉంటుంది. ఎస్, అవును. అలాగే కొంచెం ఇప్పుడు జీలకర్ర, జీలకర్ర పొడి వేస్తున్నాము, అలాగే జీలకర్ర కూడా వేస్తాం. ఎస్, అవును. ఎప్పుడైనా మనం బేసన్ యాడ్ చేసిన అండ్ ఇదేంటంటే కొంచెం డైజెషన్కి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి కొంతమందికి, ముఖ్యంగా అసిడిటీ, బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు జీరా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే వీలైతే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని వేసేస్తున్నాం. ఫస్ట్ బీన్స్, ఓకే, అలాగే కొంచెం క్యారెట్ తురుము కూడా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. తురుములాగా తీసుకుంటున్నాం కాబట్టి మనకేంటంటే త్వరగా వేగిపోతుంది కూడా. ఎస్, అవును. అలాగే పచ్చిమిర్చి కూడా. ఓకే, సో కారం ఇవన్నీ వేసాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేస్తున్నాను. గ్రీన్ క్యాప్సికమ్, నెక్స్ట్ టొమాటో ముక్కలు కూడా. అలాగే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర మనం ఎక్కువగా వేసుకుంటున్నాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఎక్కువ వేసుకుందాం. యా, సో ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. అలాగే సో ఇందులో మనకు మెయిన్ ఏంటి అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆన్ చేయనా? యా, స్టవ్ ఆన్ చేసేయండి.
సో అది కొంచెం మనకు ప్రీ హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం చీలా కూడా వేసేసుకుందాం. అలాగే. సో ఇది మనం కొంచెం స్టఫ్డ్ వెజిటేబుల్స్ లాగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఏదైనా సరే లైక్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అన్నీ కూడా మనం చీలాలో ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. సో పల్లవి, చీలా అయితే 2 పక్కల కాల్ చేసుకున్నాం కదా, ఇంకా అయిపోయినట్టేనా? యా, ఇంకా అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? ఓకే అమూల్య, తోటకూర శనగపిండి చీలా రెడీ అయిపోయింది. ఓకే, తోటకూర శనగపిండి చీలా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. తోటకూర శనగపిండి చీలా కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, తరిగిన బీన్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు. తోటకూర శనగపిండి చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్నపిండి, శనగపిండి వేసి సరిపడా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన తోటకూర వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి వేడి అయిన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని చీలాలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర శనగపిండి చీలా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదండి. మరి పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి. నిజంగా మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఇంత టేస్టీగా ఉంటుందా అనిపించేలా ఉంది. సో చాలామందికి చీలా అంటే తెలియదు. మామూలుగా మనం దోశలు వేసేసుకుంటూ ఉంటాం, కానీ చీలా అనేది చాలా బాగుంది. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ వచ్చాయి. మెయిన్గా మన తోటకూర కూడా ఇంత యమ్మీగా ఉంటుందంటే ఎవరు నమ్మరు. పిల్లలకు కూడా ఈజీగా పెట్టచ్చు. నాకైతే వండర్ఫుల్గా అనిపించింది. అంటే సటిల్గా ఉన్నాయి టేస్ట్ అన్నీ కూడా చక్కగా మనకి ఏది ఎక్కువగా లేదు, ఏది ఎక్కువ డామినేషన్గా లేదు, హ్యాపీగా తినచ్చు అనమాట. 2 చీలాలు అయితే మనకి లంచ్లో కూడా తినచ్చేమో అనిపించేలా. అవును, స్టఫ్డ్గా కూడా ఉంటుంది బికాస్ వెజీస్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసాం అండ్ బేసన్ యాడ్ చేసినందుకు ఆ క్రిస్పీనెస్ కూడా ఎక్కువగా ఉంది. అవును, చక్కగా క్రిస్పీగా ఉంది, బాగుంది. ఎస్. మరి సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి రాగి పన్నీర్ రోటీ. ఓకే, సో రోటీ చేసుకోబోతున్నాం అనమాట. సూపర్గా ఉండబోతుంది. సో మరి సెకండ్ రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పిండిల్లో కూడా 2 పిండిలు తెచ్చావు కదా? ఎస్, అవును. ఒకటి రాగి పిండి, ఒకటి గోధుమ పిండి. సో పన్నీర్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే రాగి కూడా మనము కలిపేసరికి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. జస్ట్ ఆ బైండింగ్ ప్రాపర్టీ కోసం మనము గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఏమో మనకి ఉప్పులు, కారాలు అలాగే మసాలా తెచ్చావు కదా? ఎస్, అవును. సో మసాలాస్లో వచ్చేసి మనం ఒకటి ధనియా పౌడర్ అండ్ అలాగే జీరా పౌడర్ యూస్ చేస్తాం. ఓకే, సో చాలా యమ్మీగా ఉండబోతుంది అన్నమాట. ఎస్, అవును. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ప్యాన్ ఇటు షిఫ్ట్ చేసేసుకుందాం. అలాగే. ఓకే, ఇందులో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. కొంచెం నూనె. సో స్పైసెస్ అన్నీ ఉన్నాయి మనకి. ఎస్, అవును. సో వైటమిన్ డి అంటే మనం పెద్దగా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అంతే తినాలి, ఇంతే తినాలి, స్పైసెస్ తినకూడదు, అలా ఏం రిస్ట్రిక్షన్ లేదు. కాబట్టి అన్ని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ డీప్ ఫ్రై, ఎవ్రీథింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం జీలకర్ర, అలాగే
ఉల్లిపాయ ముక్కలు కూడా. సో ఇది మనకి స్టఫ్డ్ రోటీలా ఉండబోతుందా? ఎస్, అవును. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం కారం, ఓకే, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఓకే, అలాగే ఫైనల్లీ కొంచెం జీరా పొడి. ఇందులోనే మనం పన్నీర్ కూడా గ్రేట్ చేసేద్దాం. ఓకే, సో గ్రేటర్. సో రోటీ కాబట్టి మనం ఏదైనా కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం సాఫ్ట్గా మనకి, యా, చంకీ లేకుండా. అండ్ పన్నీర్లో కూడా బాగా వైటమిన్ డి ఉంటుందా? యా, అవును. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా మనకు వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం కసూరి మేతి కూడా కొంచెం క్రష్ చేసి వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ నువ్వు స్పైసెస్ అన్నీ వేసేసావు కాబట్టి ఆల్రెడీ ఇది ఒక పన్నీర్ బుజ్జీ లాగా రెడీ అయిపోయింది. అవును. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో అదొక 2 minutes అలా కుక్ చేసుకోవాలి. ఈ లోపు మనం పిండి కలిపేసుకుందాం. అలాగే, సో ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో ఫస్ట్ కొంచెం రాగి పిండి. ఓకే, సో ఎక్కువగానే రాగి పిండి ఎక్కువ తీసుకుంటున్నామా? యా, రెండు కూడా ఈక్వల్గా తీసుకుంటాం. తీసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం గోధుమ పిండి కూడా. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం. ఓకే, వాటర్ కావాలా? యా, వాటర్ కలిపేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. యా, స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మన పిండి అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మనం చపాతీ కూడా చేసేసుకుందాం. అలాగే, సో ఇలాంటివి పల్లవి మనకి ఇలా చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడైనా వేడి చేసుకుని కూడా తినచ్చా? యా, తీసుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే మనం పిండి ఒకసారి కలుపుకున్నాక ఒక 2 hours లోపు మనం తీసేసుకోవాలండి. సో పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అలా మనం ఎప్పుడు చేయకూడదు. ఓకే, సో ఏదైనా మనం ఫ్రెష్గా చేసుకుంటేనే ఎక్కువ. యా, అవును. సో కొంచెం గోధుమ పిండి వేసుకున్నాం. ఇందులో మనం ఇప్పుడు ఆ స్టఫ్ కూడా పెట్టేసుకుందాం. అలాగే, సో స్టఫ్డ్ రోటీ అంటే కూడా మనకి అందరికీ కూడా ఇష్టం ఉంటుంది. సో కొంచెం ప్రాసెస్ అయినా కూడా చేసుకుని తింటూ ఉంటే సో మనకి చాలా బాగుంటుంది. యా, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ వచ్చాయి దీనికి. అండ్ ఆల్సో 2 రకాల పిండిలు కూడా కలుపుతున్నాం కాబట్టి
బాగుంటుంది. సో చాలా మందికి రాగి ఫ్లేవర్ అనేది చాలా మందికి నచ్చుతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళు ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. అవును. సో మనం ఫైనల్లీ దీన్ని ఇప్పుడు ఇలా చేయితోనే ఒత్తేసుకుందాం మెల్లిగా. పల్లవి నేను తవా కూడా హీట్ చేయనా? యా, హీట్ చేసేయండి. ఓకే. సో కొంచెం పిండి అద్దుకుంటూ చేయాలి, బికాజ్ రాగి అనేది మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. అవును. అండ్ అలాగే స్టఫ్ ఏది చేసినా సరే అవును అలా కొంచెం పిండిలో డిప్ చేసుకుంటూ చేస్తే అది విరగకుండా ఉంటుంది. అవును, దాన్ని ఎలాగో మనం టచ్ చేస్తాం కాబట్టి కొంచెం పిండి అద్దుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎస్. సో ఇప్పుడు మీరు ఆయిల్ కూడా వేసేయండి. ఓకే. సో మనకు స్టఫ్డ్ ఏదైనా సరే ఈ పామ్ సైజ్లో ఉంటే సరిపోతుంది. సో పిల్లలకైతే ఇది ఒకటి అండ్ పెద్దవాళ్ళకైతే ఇవి రెండు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఓకే. సో కొంచెం సైడ్స్కి కూడా ఆయిల్ వేసేసుకుందాం. సో పల్లవి అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి అయిపోయినట్టేనా? యా అమూల్య, రాగి పన్నీర్ రోటీ రెడీ అయిపోయింది. ఓకే. రాగి పన్నీర్ రోటీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రాగి పన్నీర్ రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పన్నీర్ 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు. రాగి పన్నీర్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, పన్నీర్ తురుము, కసూరి మేతి, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు, నూనె వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలాగా తీసుకుని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకొని వేయించుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసుకుని పీటపై వేసి రోటీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి ఒత్తుకున్న రోటీని అందులో వేసి 2 వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి పన్నీర్ రోటీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదండి. పల్లవి మరి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి. సో అలాగే మనం రాగి వేసుకున్నాము, చాలా సాఫ్ట్గా ఉంది. పన్నీర్ కూడా వేసుకున్నాం కదా, నాకైతే క్రిస్పీనెస్ ఉంది, అలాగే స్టఫ్డ్గా చాలా చాలా నాకు టేస్టీగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా నచ్చింది. రాగి ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం అండ్ అలాగే రాగి ఏ ఫామ్లో తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. బికాజ్ మిల్లెట్స్ అన్నిట్లో డిఫరెంట్ ఫ్లేవర్ ఇచ్చేది ఏంటి అంటే అది రాగి ఒకటి. రాగి అండ్ దాంతో మనము పన్నీర్, సో పన్నీర్ బ్లాండ్గా ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. సో పన్నీర్తో యాడ్ చేసిన ఫ్లేవర్స్ కానీ అండ్ అలాగే రాగి ఫ్లేవర్ కానీ ఎక్సలెంట్ కాంబినేషన్. సో 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి పల్లవి. మరి దీనిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర శనగపిండి చీల. తోటకూరలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో అండ్ అలాగే బోన్స్కి సంబంధించి డిసీజ్ ఆర్ డిసార్డర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు తోటకూరని ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఇందులో మ్యాగ్నీషియం ఉండడం ద్వారా వైటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు చాలామందికి త్వరగా టైర్డ్ అయిపోతూ ఉంటారు అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తోటకూరని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మ్యాగ్నీషియం ద్వారా మనకు
ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి పన్నీర్ రోటీ. సో రాగిలో కూడా మనకు కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇది వైటమిన్ డి అబ్జార్ప్షన్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే వైటమిన్ డి ద్వారా క్రాంప్స్, ముఖ్యంగా మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు రాగిని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దాంతోపాటు పన్నీర్లో కూడా మనకు కాల్షియం అబ్జార్ప్షన్ కానీ వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మనకు మంచి కొలెస్ట్రాల్స్ని ఇంక్రీజ్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే పల్లవి, వాల్యూస్ కూడా చాలా బాగా చెప్పావు అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బై బాయ్.